వృషభం వారికి పర్టికులర్‌గా రీసెర్చెస్ యోగిస్తాయి. దాని తర్వాత లాంగ్ జర్నీస్ చూపిస్తున్నాయి. భాగ్యస్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇది కొంచెం ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్‌కి బాగా యోగిస్తుంది. ఫైనాన్షియల్‌గా చూసుకుంటే కొంచెం అప్పులు లభిస్తాయి వీళ్ళకి. రుణాలు లభించేటువంటి టైం నడుస్తుంది. కాకపోతే పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త చూసి జాగ్రత్తగా తీసుకోవాలి నిర్ణయాలు. అలాగే కొంచెం సంతకాలు చేసేటప్పుడు కూడా కాస్త చూసుకొని సంతకం చేయాలి. కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామికి మీ చతుర్థాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో 17వ తేదీ లోపల జాబ్ దొరకడము, గవర్నమెంట్ సైడ్ ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే వీరి యొక్క జీవిత భాగస్వామికి లభించేటువంటి యోగం కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కొంచెం దశమ స్థానంలో శని ఉంటూ మూడో స్థానంలో కుజుడు నుండి దృష్టి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ శని కుజుల దృష్టి ఉందని చెప్పి అనుకున్నాం కదా మనం. కాబట్టి ఏంటంటే ఈ శని కుజుల దృష్టి వల్ల వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఇంకొక 4.5 మంత్స్ వరకు ఉంది దీని ప్రభావం. ఆల్మోస్ట్ మే 30 వరకు ఉంటుంది. అలా అని వర్క్ స్ట్రెస్ ఉన్నంత తొందరపడి మానేయడం, ఇంకోటి చూసుకుందాం అని చాలామంది ఏం చేస్తుంటారంటే ఆల్రెడీ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఇంకో ఉద్యోగం చూసుకుందాం అని వదిలేస్తుంటారు. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకూడదు వీరు. పర్టికులర్గా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాభంలో రాహు ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఏదైనా వ్యాపారాలు ఆన్లైన్ రిలేటెడ్గా చేసేటువంటి వ్యాపారాలు మాత్రం ఖచ్చితంగా యోగిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ రాహు లాభంలో ఉండడం ఒకటి బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని మాత్రం కేతువు చూపిస్తున్నాడు. ఎక్కువగా ఉపాసించాల్సిన దేవత గ్రహాలకు ఏం చేసుకోవాలంటే కుజ శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన, గోవు క్యారెట్స్ బెల్లము తినిపించడము, గణపతిని ఎక్కువగా ఆరాధించాలి వీళ్ళు. ఎంత గణపతిని ఆరాధిస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా ఎంత వీళ్ళు అంటే వివాహం కోసం ప్రయత్నాల విషయంలో గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండేవాళ్ళు, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, లేనట్లయితే మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు తొందరగా సెట్ అవుతారు వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో. అది